అలాగే వచ్చేస్తున్నాను. ఇప్పుడే వచ్చేస్తున్నాను, సరేనా? ఏమంటున్నాడు? వాడిక్కడే ఉన్నాడంటే వెంటనే కలవాలంటున్నాడు. ఈ రౌడీ విధవలు ఎక్కడున్నారు? ఫోన్ కాల్ కొడితే వాలిపోతారు. గుడి వెనకాలే ఉన్నారు. సరే, టైంకి అటాక్ చేయాలి. వాడి కథ ఈ రోజు కంచికి చేరాలంటే. సరే నువ్వు వాడి పని పట్టి త్వరగా వచ్చేయ్. నేను ఇక్కడే ఉంటాను, నువ్వు త్వరగా వచ్చేయ్. అమ్మా, మీ పెద్ద కోడలు ఎక్కడా? నీలాంబర్ ఎక్కడుంది? భవానీ, వస్తున్నానక్క. సరే నేను ఎలాగోలా మేనేజ్ చేస్తాను. వెళ్ళు. రాస్కల్, ఇక్కడికి రమ్మన్నాడు కదా, ఎవరు లేరేంటి? బా, టైం అవుతుందిరా. ఛ! హలో, ఎక్కడున్నావురా? నేను వచ్చేసాను. నీ మొబైల్లో జగదానంద తారక అన్న రాముని పాటను వింటూ నువ్వు చేసిన తప్పులు ఒక్కసారి చెప్తే నేను కనపడతాను. నీకేమైనా మెంటలా? దేవుడి పాటలు వింటూ చేసిన పాపాలు చెప్పుకోవాలా? చెప్పినట్టు చెయ్యి. ముందు చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకో. ఇదే సాడిజం అంటారా? నువ్వేమనుకున్నా పర్లేదు, నా మాట నువ్వు వినాల్సిందే. చెప్పడం నామోషి అనిపిస్తే అక్కడ నేను రాసిన లెటర్ ఉంది, చదువు. వీడికి పోయే కాలం దాపురించింది. 2 మాటల్లో నా పాపాలు చెప్పాక నీ ప్రాణాలు పోయేలా చేస్తాను. భవానీ, అక్క, నీలాంబర్ ఎక్కడికి వెళ్ళింది? చిన్న పనుందంటక్క, ఇప్పుడే వచ్చేస్తానంది. నేను చాలా తప్పులు చేశాను. నేను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం అనుభవించాల్సిందే. ఆంటీ, నీలంబర్ వాయిస్ మైక్లో వినిపిస్తుంది. తప్పు చేశానంటుంది, పాపానికి ప్రాయశ్చిత్తం అనిపించానని చెప్తుంది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,